నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. కల్తీ నెయ్యి వ్యవహారం రోజు రోజుకి ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఈ రోజు కూడా ఒక మలుపు తిరిగింది. అదేంటి అంటే, ఎవరినైతే పోలీసులు అరెస్ట్ చేశారో, అంటే సిట్ అధికారులు అరెస్ట్ చేశారో, ఈ విచారణలో ఒక కీలకమైన అంశం బయటపడింది. తన అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయో తనకి తెలియదు, కానీ తన బాస్కి కూడా ఈ విషయం మీద ఎలాంటి అవగాహన లేదు. ఇది ఆయన చెప్తున్న అది. మరి ఎవరా వ్యక్తి, ఆ బాస్ ఎవరు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఆయనది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణలో ఒక కీలకమైన అంశం సార్. అంటే తన అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయో తనకి తెలియదు, కానీ తన బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బాస్, అంటే పెద్ద ఆయనకు కూడా వీటి గురించి ఏ విషయమో తెలియదు, కానీ తప్పైతే జరిగింది. ఇది ఒక నిందితుడు చెప్తున్న మాట సార్. ఎవరా నిందితుడు, ఆ పెద్ద ఆయన ఎవరు? ఇదంతా అసలు పెద్ద ఆయన చూస్తున్నాడు. ఇంకా పెద్ద ఆయన ఉన్నాడు, వెంకన్న. ఓకే. వెంకన్నకి తెలియకుండా ఏం జరగదుగా. లేదు, అన్ని వెంకన్నకి తెలిసే ఉంటాయి. అవును. వెంకన్నని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన విధంగా తోక కోసి సున్నం పెడతాడు వెంకన్నతో పెట్టుకుంటే. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అన్ని గమనిస్తూ ఉంటారు. ఎవరు ఏంటనేది తెలుసు, ఎవరు ఎక్కడ చేశారని తెలుసు. వాళ్ళకి ఎప్పుడు ఏ విధంగా శిక్ష వేయాలో ఆ విధంగా వేస్తారు. ఆల్రెడీ మన కళ్ళెదుట 2-3 సంఘటనలు ఉన్నాయి, గుర్తొస్తుంది. వెంకటేశ్వర స్వామి 7 కొండలని 2 కొండలు అనేవాళ్ళు ఏమయ్యారు. తర్వాత అనాథ రక్షగా ఆపద్బాంధవ గోవింద గోవింద అనే ప్లేస్లో జగన్ రక్షగా గోవింద అనే నినాదాలు వినిపిస్తే ఏమవుతుందో మనకు 2024 ఎన్నికల్లో చూసాం. ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి తెలుసు. ఇవన్నీ వెంకన్న చూడడు. వెంకటేశ్వర స్వామి మనల్ని ఏం చేయడు, అది రాతి బొమ్మే కదా అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తారు. అది దైవానికి సంబంధించింది. అయితే పరకాణిలో దొంగతనం జరిగింది, కల్తీ నెయ్యి. ఈ 2 కేసులు ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం. పరకాణి కేసుకు వచ్చేటప్పటికేమో జడ్జి రామకృష్ణ గారు ఆయన పేరు. ఆయన కనుక రెస్పాండ్ కాకపోతే ఆ కేసు అసలు ఇంత దూరం రాదు. ఎప్పుడో దాన్ని మడతీసి పెట్టేశారు. లోక్ అదాలత్లో రవికుమార్ అన్న అతన్ని, సతీష్ అన్న అతన్ని కాంప్రమైజ్ చేసేసి $900 దొంగతనం చేస్తే 1400 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చేసి లోక్ అదాలత్ చేసినటువంటి పంచాయతీ అది. సరే, అక్కడ ఎవరో ఒక పత్రికా మిత్రుడు పిటిషన్ వేస్తే దాని మీద కోర్టు టేకప్ చేసి కోర్టు సీరియస్ అయితే పోలీసులకి చెప్తే పోలీసులు కూడా రెస్పాండ్ కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి అని చెప్పాడు ఆయన. అప్పుడు సిఐడి డీజీ రవిశంకర్ గారు రంగంలో దిగి మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పరకామణిలో ఏం జరిగింది ఏంటి అనేది విచారిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో సతీష్ అనేటువంటి ఒక సిఐ అతను అనుమానాస్పద స్థితిలో రైల్లో చనిపోయాడు. అది మర్డరే అని చెప్పి చెప్పడానికి అనేకమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో మర్డర్ అయి ఉంటుందని చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా వస్తుంది. ట్రైన్లో 29వ సీట్లో ఆయన బెర్త్ కన్ఫర్మ్ అయితే 11వ సీట్లో ఆయన బ్యాగ్ ఎందుకు ఉంది? సుత్తితోటి కొట్టి చంపారని చెప్పేసి లేటెస్ట్ రిపోర్ట్. ఆ కేసులో ఎంతమందికి నోటీసులు పంపించారు? కరుణాకర్ రెడ్డి గారికి పంపించారు. అంటే వైవి సుబ్బారెడ్డి గారి టైంలో లోక్ అదాలత్ సంబంధించినటువంటి పంచాయతీ జరిగితే కరుణాకర్ రెడ్డి గారి టైంలో దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చేసింది. అంటే ఇద్దరు ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళకు కూడా నోటీసులు పంపించి విచారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కేసు పరిస్థితి ఎలా ఉంటే, ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం. కల్తీ నెయ్యి కూడా దాదాపుగా ఒక కొలికి వస్తుంది. ఎవరు అజయ్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తే మొత్తం వ్యవహారం చెప్పాడు. బోలేబాబా కంపెనీ నుంచి ఏఆర్ డైరీకి, శ్రీ విష్ణు వైష్ణవి డైరీకి ఎలా నెయ్యి వచ్చింది అనే దాని మీద క్లియర్గా ఆయన చెప్పాడు. మేము నెయ్యి పంపించలేదు, మేము కెమికల్స్ పంపించాం ఢిల్లీ నుంచి, సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్స్ కంపెనీ నుంచి మేము అక్కడి నుంచి కొన్ని కెమికల్స్ పంపించాము. పామ్ ఆయిల్, కొబ్బరి నూనె, గ్లిజరైడ్ ఇలాంటివన్నీ పంపించాము. వాటితోటి పాలు లేకుండా, వెన్న లేకుండా నెయ్యిని తయారు చేసేసాం మేము, అదే సరఫరా చేసాం మేము అని చెప్తే
అసలు ఈ డీల్ ఎలా కుదిరింది, మీ కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు, బోలేబాబా కంపెనీకి కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు అసలు అనే దాని మీద విచారిస్తున్నటువంటి క్రమంలో ఆ అజయ్ కుమార్ అన్న అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అప్పన్న లింక్ దొరికింది. ఎవరు ఈ అప్పన్న? వైవి సుబ్బారెడ్డి గారికి పిఏ. అతన్ని పిలిచి అరెస్ట్ చేశారు, కస్టడీ తీసుకొని విచారించారు. విచారిస్తున్నటువంటి క్రమంలో అతను చెప్పినటువంటి రిప్లైస్ సిఐడి పోలీసులకి కూడా నవ్వు తెప్పించేలాగా అనిపించాయంట. ఎందుకనంటే నీ ఆస్తిపాస్తులు ఎంత, నువ్వు ఎలా సంపాదించేవానంటే అతను చెప్పినటువంటి సమాధానం విని వీళ్ళే ఆశ్చర్యచకితులయ్యారంట. నాకు 20 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి, ఒక బ్యాంకులో కాదు 20 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి అని అన్న. ఆ 20 బ్యాంకుల్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, నేను ఏపీ భవన్కి అప్పట్లో ఏపీ భవన్ ఇన్ఛార్జిగా చేశాను. ఆ ఇన్ఛార్జిగా చేసినప్పుడు నాకు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, రూమ్స్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు సంతోషంతో వాళ్ళకి చేసినటువంటి సేవకి ఉప్పింగిపోయి నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పారంట. అంత డబ్బులు ఇస్తారా? 20 అకౌంట్లో వేసే డబ్బు. మహానుభావుడు. అంతే. సిఐడి వాళ్ళకి చెప్తే సిఐడి వాళ్ళు ఏం చేస్తారు, సిఐడి వాళ్ళు చెప్పింది రాసుకుంటాడు, అంతే కదా. అంతే చెప్పాను. సరే, మరి దీంట్లో వైవి సుబ్బారెడ్డి గారి ప్రమేయం ఏంటి, వైవి సుబ్బారెడ్డి తెలియకుండా మీరు కాంట్రాక్ట్లు చేస్తారా, ఆ వైవి సుబ్బారెడ్డి నువ్వే డబ్బులు తెచ్చిచ్చావంట కదా అని చెప్పి అడిగితే, మా పెద్దాయనకి అసలు ఏం తెలియదు, మా పెద్దాయనకి అసలు ఏం తెలియదు, మా పెద్దాయన అలాంటి వాటికి పాల్పడ్డు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సమాధానం. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ డీల్స్ గురించి నువ్వేనంటే కదా డబ్బులు తీసుకెళ్ళింది అని అడిగితే వాళ్ళు, లేదు మా పెద్దాయన అలాంటి డీల్, మా పెద్దాయనకి అసలు తెలియదు, అసలు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి విషయమే తెలియదు అని చెప్పి చెప్పాడు. ఇది కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఎపిసోడ్. దాంట్లో ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి, ఇంకా సిఐడి పోలీసులు దాంట్లోనే ధర్మారెడ్డి మాజీ ఈఓ ఆయన విచారించారు. విచారిస్తే ఆయన ఏమంటాడు, పెద్దల ఒత్తిడి ఉంది, అది నాకు సంబంధం లేదు, పెద్దల ఒత్తిడి ఉంది అంటారు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈఓ పెద్దల ఒత్తిడి ఉందని అంటే, ఏ పెద్ద? ఈతనేమో పెద్ద ఆయన అంటాడు, అతనేమో పెద్దలు అంటాడు. ఆ పెద్ద ఎవరు, పెద్ద ఆయన ఎవరు అనేది ఎవరు చెప్పట్ల పేరు. ఇప్పుడు అదే సిఐడి వాళ్ళు ఆ పెద్ద ఆయన ఎవరు అని చెప్పమంటే చెప్పలేదంట అతను అప్పన్న. మా పెద్ద ఆయన అంటే ఎవరు, మీ పెద్ద ఆయన ఎవరు అని అంటే ఆన్ రికార్డ్ వాయిస్ చెప్పలేదంట. అదేమంటే మా పెద్ద ఆయన అంటాడు. మీ పెద్ద ఆయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, సుబ్బారెడ్డి గారా, వైవి, లేదంటే కరుణాకర్ రెడ్డి గారా, లేదంటే ధర్మారెడ్డి గారా, ఎవరు ఆ పెద్ద ఆయన అంటే పెద్ద ఆయన, నాకు తెలియదు, ఆ పెద్ద ఆయన మా పెద్ద ఆయన అంటాడు. సో పెద్ద ఆయన ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఛార్జ్ షీట్లో పొందుపరిచినప్పుడు మనం చెప్పుకోవాలి. అప్పుడు దాకా మనం ఆ పెద్ద ఆయన అతను చెప్పినప్పుడు పెద్ద ఆయన ఎవరో ఎవరికి తెలియదు, మా పెద్దానికి ఏం తెలియదు అంటే అదేమంటే కల్తీ నెయ్యి గురించి తెలియదు, పరకాణిలో అమౌంట్ గురించి తెలియదు, వీళ్ళు ఎవ్వరికి ఏమీ తెలియకుండానే అన్నీ జరిగిపోయినాయి. ఎవరెవరు ఏం చేశారన్నీ వెంకన్న చూస్తుంటారు. ఇప్పుడు రైల్లో సతీష్ని చంపేసినంత మాత్రాన పరకాణి దొంగ కేసు క్లోజ్ అవుతుందా? క్లోజ్ కాదుగా. ఆల్రెడీ జడ్జి నిన్న విచారణకు వస్తే కోర్టే దిగ్భ్రాంతి చెందిందంట. దిగ్భ్రాంతి కోర్టు. సాక్షి, ప్రధాన సాక్షి సతీష్ అని అతను సిఐ, విజిలెన్స్ ఆఫీసర్, అతను విజిలెన్స్ ఆఫీసరు సిఐ 2023 దాకా ఆయనే ఉన్నాడు తిరుమలలో విజిలెన్స్ ఆఫీసర్ సిఐగా. అతన్నే వేసేసారు. కోర్టు డిసెంబర్ 2వ తారీఖున నాకు ఈ కేసు తేల్చమని చెప్పి డెడ్ లైన్ పెట్టింది కోర్టు. ఆ క్రమంలో సిఐడి వాళ్ళు స్పీడ్గా విచారిస్తున్నారు. ఇతను విచారణకి వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో జరిగినటువంటి సంఘటన కదా. దిగ్భ్రాంతి చెప్తుంది, ఏం చేసింది రేపు సాక్షి ఎవరిని అడగాలి? కోర్టు సాక్షి చెప్తేనే కదా. సాక్షి లేకపోతే కేసు ఏమవుతుంది? పరకాణి కేసు ఆ వెంకటేశ్వర స్వామికి వదిలిపెట్టాల్సిందే. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.